స్టార్ట్. ఎక్కడి నుంచి వచ్చినారు మీరు? ఎలా అనిపిస్తుంది? అదే ఎట్లా ఉంది మీ రివ్యూ చెప్పండి. చాలా బాగుంది కదా, తీసుకోవాలనుకుంటున్నాం మేము. అయితే ఎంత అండి ఎకరం? ఎకరం వచ్చి ఇక్కడ అయితే ఇది మాత్రం ప్రజెంట్గా 3.5 సంవత్సరాల చెట్లు కాబట్టి ఇలా 42 లక్షలు ఎకరాలు. కానీ కాకపోతే ఇక్కడైతే లేదు, ఇక్కడ అయిపోయింది మొత్తం టోటల్గా అయిపోయినాయి. ఇది 96 ఎకరాలు మొత్తం టోటల్గా అయిపోయింది. ఇప్పుడు మనము 19 చూసి వచ్చాం కదా, అది కమర్షియల్, అందులో కూడా 42 లక్షల ఎకరం. మీకు ఇప్పుడు ఎకరా వచ్చి 32 లక్షలు అంటే 20th ఫేజ్లో వేకెంట్ ఉంది, అది మీరు చూసుకోండి. మొత్తం టోటల్గా డెవలప్మెంట్ అంతా మాదేనండి. ల్యాండ్ మొత్తం ఏది ఉండదు, ఏ టు జెడ్ ల్యాండ్ పేపర్లు తీసుకోవాలి, మీరు బీరోలో పెట్టుకోవాలి. ఇది తీసుకుంటే మాకేంటి లాభం అసలు? ల్యాండ్ ఇంకేమన్నా చేస్తారా మీరు? ప్రతి చోట ఓన్లీ ల్యాండ్ మాత్రమే తీసుకుంటాం మనం. ఇక్కడ ఏంటంటే ల్యాండ్తో కలిపి చెట్లు కూడా ఉంటుంది. ఈ చెట్ల వల్ల ఏంటంటే మన ఎర్రచందనం కాబట్టి దీనికి ఖరీదు ఎక్కువ కాబట్టి దీని గురించి మనకి తెలియదు ఏం లేదు. ఇప్పుడు ప్రజెంట్గా మనం ఎర్రచందనం అంటేనే అది చాలా ఎక్కువ. కటింగ్ అనేది చేస్తారు 12 ఆఫ్టర్ 12 ఇయర్స్కి అవుతుంది కటింగ్, 12 సంవత్సరాలకి. అది కూడా కస్టమర్ వచ్చి సైన్ పెడితేనే కట్ చేయడం అనేది చెట్లు జరుగుతాయి. అంటే అందరికి డౌట్ ఏముంటుంది అంటే వాళ్ళే కట్ చేసుకొని వాళ్ళే సేల్ చేసుకుంటారు, అందుకోసం అని చెప్పి మొత్తం టోటల్గా కంపెనీ చూసుకుంటుంది. మినిమమ్ ఒక 32 లక్షలు 20 ఫేజ్లో 420 మొక్కలు పెట్టిస్తారు. 420 మొక్కలకి మినిమం 12 సంవత్సరాలకి దాదాపు మనకి 8 కోట్లు వస్తాయి. కంపెనీకి 4 కోట్లు, కస్టమర్కి 4 కోట్లు, ఏది వచ్చినా 50-50. ఇది కూడా మేము ఎప్పుడంటే 2015 రేట్ చెప్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్గా 25 ఉంది. ఇంకా ఇక్కడ నుంచి 10 ఇయర్స్ ఆగాలి కాబట్టి 10-12 ఇయర్స్ ఆగాలి కాబట్టి ఇంకా రేట్ అనేది ఎక్కువనే వస్తుంది. ఏది వచ్చినా కానీ 50-50 అనమాట. కంపెనీకి కస్టమర్కి 50-50 ఉంటుంది. 4 డైమెన్షన్లు ఉంటాయి. 532 గజాలు అయితేనేమో 4.5 లక్షలు, మనకి 845 రూపాయలకి గజం పడుతుంది. దాంట్లో 50 మొక్కలు పెట్టిస్తుంది. 12 సంవత్సరాలకి 50 లక్షలు వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ పావు ఎకర్ ఉంటుంది, 1064 గజాలు ఉంటుంది. దాంట్లో మనకి 100 మొక్కలు పెట్టిస్తారు. దానికి 2 కోట్లు వస్తే కంపెనీకి 1 కోటి రూపాయలు, కస్టమర్కి 1 కోటి రూపాయలు. తర్వాత నెక్స్ట్ డైమెన్షన్ అది వచ్చి 795 రూపాయలు పడుతుంది. హాఫ్ ఎకర్ అయితేనేమో 660 రూపాయలు పడుతుంది. మనకి దానికి 210 మొక్కలు పెట్టిస్తారు. దానికి 4 కోట్లు వస్తే కంపెనీకి 2 కోట్లు, కస్టమర్కి 2 కోట్లు. తర్వాత లాస్ట్ డైమెన్షన్ వచ్చి 1 ఎకర్. 1 ఎకర్ అంటే 32 లక్షలు, 420 మొక్కలు పెట్టిస్తారు. 8 కోట్లు వస్తే కంపెనీకి 4, కస్టమర్కి 4, అలా ఉంటుంది అనమాట. అది కూడా మీరు వచ్చి సైన్ పెడితేనే ఆ చెట్లు అనేది కట్ చేయడం జరుగుతుంది. ఏదైతే అమౌంట్ ఉందో అంటే ఇక్కడ మీరు రైతు, మామూలుగా డెవలప్మెంట్ అంతా చేసేది కంపెనీ చేస్తుంది, మేమే చేస్తాము. ఇక్కడ మీరు రైతు కాబట్టి ఏ అమౌంట్ వచ్చినా కానీ మీ అకౌంట్లోనే పడుతుంది, మీరే కంపెనీకి ఇవ్వాలి. దానికోసం అని చెప్పేసి మనకి 3 డాక్యుమెంట్స్ ఇస్తారు. ఎక్కడైనా కానీ ఓన్లీ సేల్ డాక్యుమెంట్ మాత్రం వస్తుంది. ఇక్కడ ఏంటంటే 3 డాక్యుమెంట్స్ ఇస్తారు. ఏంటి అంటే అడంగల్ పట్టా, పహాని పాస్బుక్, పట్టాదారు పాస్బుక్, రైతు బంధు కూడా వస్తుంది, పాస్బుక్ కూడా వస్తుంది. మినిమం 532 గజాలు అంటే 5 గుంటలు ఉంటుంది కాబట్టి దానికి మాత్రమే పాస్బుక్ వస్తుంది. చిన్న డైమెన్షన్స్ అంటూ ఉండదు ఇక్కడ. ఏది ఉన్నా కానీ స్టార్టింగ్ అంతనే తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మనకి జియో ట్యాగ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. శాటిలైట్ ద్వారా కూడా అది కూడా ల్యాండ్ అనేది మనకి రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఇప్పుడు మనము 100 ఎకరాలలో వెళ్ళి వెతుక్కోవాలంటే కష్టం అవుతుంది కాబట్టి మనకి ల్యాండ్ దాంట్లోనే రిజిస్ట్రేషన్ అయినప్పుడు మనకు ఒక స్కానర్ ఇస్తారు, గూగుల్ మ్యాప్, దాంట్లో డైరెక్ట్ మన వెంచర్లో కార్ వచ్చి ఆగుతుంది. అలా ఉంటుంది. మళ్ళీ సీసీ కెమెరా ఉంటుంది. డైరెక్ట్ మొత్తం టోటల్గా మనం అన్నీ వీడియో అనేది చూసుకోవచ్చు. ఆఫ్టర్ 6 ఇయర్స్ వరకు మనకి ఇక్కడ ఏంటంటే ఇన్సూరెన్స్ అన్నట్టు ఏమి ఉండదు. 7th ఇయర్ నుంచి మనకి చెట్ల పైన ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఏదైనా అన్యవన్య కారణాల వల్ల భూకంపం అలాంటివి వచ్చినా కానీ ఒక చెట్టుకి 2 లక్షలు అన్నట్టుగా ఇస్తారు. మన ల్యాండ్ మనకు ఉండగా ఓన్లీ చెట్ల పైన, అది కూడా ఎంఓయూలో మనకి మెన్షన్ చేస్తారు. ఎంఓయూలో 26 పాయింట్లు రాస్తారు. దాంట్లో రీసేల్ కూడా కంపెనీ చేసిస్తుంది. మొత్తం టోటల్గా ఏది ఉన్నా కానీ కంపెనీ రీసేల్ చేసిస్తుంది.
మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఒకవేళ చెట్టు ఏమన్నా డ్యామేజ్ వచ్చినా కానీ చెదలు వచ్చినా అదంతా కూడా మనకి సంబంధం ఉండదు. అక్కడ 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ అంటే మళ్ళీ అక్కడ రీప్లేస్మెంట్ చెట్టు ఇస్తుంది మనకి. టోటల్గా 100 ఎకరాలు అనుకోండి, 200 కోట్లు, సారీ 400 కోట్లు వచ్చినాయి అనుకోండి. దాంట్లో 200 కోట్లు కస్టమర్కి, 200 కోట్లు కంపెనీకి. అందులో మన వాటా ఎంత ఉందో మనకి వచ్చేస్తుంది అంతే. మళ్ళీ ఇక్కడ ప్రతి చోట రోడ్లు ఇంక్లూడ్ అన్నట్టుగా ఇస్తారు. ఇక్కడ రోడ్లు కాకుండా మనకి 1 ఎకర్ ల్యాండ్ అన్నట్టు వచ్చేస్తుంది. అట్లా మనము ఇప్పటికీ 20 వెంచర్లు కంప్లీట్ అయిపోయింది. 2000 ఎకరాలు కంప్లీట్ అయిపోయింది. కంపెనీ టార్గెట్ వచ్చి 2040 వరకు 30 ఎకర్స్ కంప్లీట్ చేయాలి అనేసి. వీళ్ళది ఏంటంటే నర్సరీ వీళ్ళదే, టోటల్గా మెయింటెనెన్స్ మొత్తం వీళ్ళదే. మళ్ళీ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ కూడా మీరు వచ్చి చూశారు. మ్యానుఫ్యాక్చర్ యూనిట్ కూడా కంపెనీ వీళ్ళది. ఏంటంటే రియల్ ఎస్టేట్ చేయాలని రియల్ ఎస్టేట్తో కాదు, వీళ్ళది ప్రోడక్ట్ అనేది తయారు చేసి అది మొత్తం టోటల్గా అందరికీ అమ్మాలి అన్న కాన్సెప్ట్తో ప్రోడక్ట్ తయారు చేయడం అనేది జరుగుతుంది. మనకి ఒక అమెజాన్లో ఎలా ఉంటుందో అట్లనే ఒక యాప్ ఉంది. దాంట్లో ప్రోడక్ట్లు ఎవరెక్కడ కొనుక్కున్నా కానీ మనకి మంచి ఇది కూడా ఉంటుంది. ఇంకా చాలా ఫ్యూచర్ ఉంటుంది అనమాట ఈ ల్యాండ్ ఇక్కడ కొనుక్కోవడం వల్ల. అది మన తెలంగాణలో కూడా కొనుక్కోవచ్చు, కానీ సాయిల్ అక్కడ సాయిల్ సపోర్ట్ చెయ్యదు. ఇక్కడ మనకి ఏంటంటే సైంటిస్టులు వచ్చి ఈ మట్టి నేల సెర్చ్ చేసి ఇది ఒకవేళ వస్తుంది అంటేనే వెంచర్ అనేది ల్యాండ్ అనేది టోటల్గా కంపెనీకి ఉంటుంది. కొన్నాకనే వెంచర్ వేసి అమ్ముతారు అన్నమాట. థర్డ్ పార్టీ అన్నట్టు ఏముండదు, సింగిల్ ఓనర్, కస్టమర్ టు కంపెనీ, ఇంకా అంతే టోటల్గా. ఇంకేమైనా డౌట్స్? లేదు, డౌట్ ఏం లేదు, క్లారిటీగా ఇచ్చారు కదండి. ఇంకా బాగానే ఉంది, తీసుకుంటాం. మాది కూడా చేయండి మరి. ఓకే, ఒకసారి లేఅవుట్ చూపిస్తే దాంట్లో ఏమైనా ప్లాన్ చేద్దాము.